తెలంగాణ స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవహేళన చేయడం సరికాదని బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు స్పష్టంగా 3 నెలల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశిస్తే సంవత్సరం 9 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు కాలయాపన చేశారని ప్రశ్నించారు. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి ఎందుకు పెండింగ్ పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. సీఎం ఒత్తిడికి లొంగి స్పీకర్ పనిచేస్తున్నట్లు ఉన్నారని మండిపడ్డారు. కాలయాపన చేసి ఈ రోజు కేవలం 5 సభ్యుల విషయంలో మాత్రమే మీరు నిర్ణయించి మిగిలిన 5 పెండింగ్ లో పెట్టడానికి కారణం ఏంటి? మీరు ఈ రోజు స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తప్ప స్పీకర్ గా వ్యవహరించడం లేదు అని స్పష్టమైతా ఉన్నది. నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి మీరు ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ బాటలో మీరు నడుస్తా ఉన్నారు. ఏ విధంగా టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా వారు వ్యవహరించారో అదే విధంగా మీరు వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని పూర్తిగా మీరు విస్మరించడమే కాకుండా మరి స్ఫూర్తిని కాలరాస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. ఖచ్చితంగా దీని మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తాం.